వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, గ్రహ సంచారం జరిగింది అంటున్నారు కదా, మరి మేషరాశి వారికి ఎలాంటి అవకాశాలు అలాగే అద్భుతాలు ఈ గ్రహ సంచారం వల్ల కలుగుతుందో కొంచెం మా హిట్ టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా చాందిని గారు. హిట్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. గురు సంచారం జరిగింది 2వ తారీఖు జూన్ మాసం 2026 గురు సంచారం జరిగింది. ఓకే. సో గురు సంచారం జరిగిన తర్వాత మేషరాశి వారికి వారి జాతక రీత్యా అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ వాళ్ళు మేషరాశితో పాటు మేష లగ్నం కూడా అయింది, ఓకే, వాళ్ళ మేషరాశి వాళ్ళ లగ్నం కూడా మేష లగ్నం అయితే కూడా కొన్ని విషయాలను వాళ్ళు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకే. మేషరాశి వారికి ఏమవుతుందంటే గురుగ్రహము భాగ్య వ్యయాధిపతి అవుతాడు. భాగ్యస్థానమైనటువంటి ధనురాశి, వ్యయభావమైనటువంటి మీనరాశి. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురుగ్రహము వీళ్ళకి చతుర్థ భావమైనటువంటి కర్కాటక రాశిలోకి వస్తాడు. మేషం నుంచి చతుర్థ భావంలో కర్కాటక రాశిలోకి వస్తాడు. సో దీనివల్ల ఫస్ట్ వాళ్ళకి ఏ ఏరియాలో వాళ్ళకి అద్భుతాలు కానీ అనుకూలమైనటువంటి వాతావరణం కానీ, ఒక రకంగా చెప్పాలంటే గురుగ్రహము అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహం. గురుగ్రహం అంటే అదృష్టాన్ని ఇచ్చేటువంటి వాడు. సో మనం బ్రైటర్ సైడ్ మనం మాట్లాడుకుందాం. ఒక పాజిటివ్ అండ్ బ్రైటర్ సైడ్ మాట్లాడుతుంది అంటే ఫస్ట్ వీళ్ళకి భాగ్యస్థానము మోక్ష భావమైనటువంటి మీనరాశి యొక్క ధనురాశి యొక్క అధిపతి గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఫస్ట్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో ఒక బ్యాలెన్స్ వస్తుంది మేడం. ఓకే. ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంటే వాళ్ళ భార్యాభర్తలకు సంబంధించి కావచ్చు, లేదా మేషరాశి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్ద అంటే ఇన్కమ్ సోర్స్ ఒకవేళ మేషరాశి వాళ్ళది కాంట్రిబ్యూషన్ ఫ్యామిలీలో ఎక్కువ ఉండొచ్చు. ఓకే. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కూడా కావచ్చు. కొంతమంది ఫ్యామిలీలో మేజర్ షేర్ మేషరాశి ఒక పర్సన్ ఉంటుంది, అది మేషరాశి వాళ్ళది. వాళ్ళు గతంలో కొంతకాలంగా కొన్నేళ్లుగా కుటుంబ బాధ్యతలన్నీ వాళ్ళు ఎత్తినేసుకొని అన్నదమ్ముల్ని అక్క చెల్లెని చదివించడము, ఇంట్లో బాధ్యతలు తీసుకోవడం, తల్లిదండ్రుల మీద డబ్బు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేదా తల్లిదండ్రులని తీర్థయాత్రలకు పంపించేటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళు విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు పెట్టి చాలా జనరస్గా హెల్ప్ చేసేటువంటి లక్షణం మేషరాశి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ స్నేహితులకు ఖర్చు పెట్టినా, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ కింద అయినా, లేదా భాగస్వామికి సంబంధించి కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు హెజిటేట్ అయ్యి ఖర్చు పెట్టరు మేడం. వెన్ దే స్పెండ్ మనీ వెరీ జనరస్లీ దే స్పెండ్, చాలా మనస్ఫూర్తిగా ఖర్చు పెడతారు. కానీ వాళ్ళకి గుర్తింపు వస్తుందా, అది ముఖ్యం. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ప్రథమ భాగం అయినటువంటి ఏలినాటి శని కూడా ఉంది వాళ్ళకి. ప్రథమ భాగం ఏలినాటి శని ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకి గురుగ్రహం యొక్క మార్పు వల్ల ఫస్ట్ మానసిక ప్రశాంతత వస్తుంది మేడం. ఫ్యామిలీ లైఫ్లో, వాళ్ళ కెరియర్లో, వాళ్ళున్న వర్క్ ఎన్విరాన్మెంట్లో అనేక రకాల సమస్యలు, ఈ సమస్యలకు కూడా మేషరాశి వాళ్ళు బాధ్యత తీసుకోవడం వల్లనే వస్తాయి మేడం. మనకి ఎందుకులే, పోతే పోయింది, అది వాడి సమస్య కదా, మా అన్న సమస్య కదా, మా అక్కది కదా, లేదా మా ఆఫీస్లోకి నా కింద పని చేసేవాడిది కదా అని వదిలేస్తారా వీళ్ళు? అస్సలు వదలరు. ఇదే వీళ్ళకి గడిచిన కొంతకాలంగా లేదా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద ఒత్తిడి, సమస్య, ఒత్తిడి. సో దీని నుంచి వాళ్ళు ఫస్ట్ విముక్తులు అవుతారు. అంటే వీళ్ళకి కుటుంబ సభ్యుల్లో నుంచి వచ్చేటువంటి భావోద్వేగాల పరమైనటువంటి ఒక సపోర్ట్ మేడం, ఎమోషనల్ సపోర్ట్. మీరు ఎంతో కష్టపడి ఇంటికి వెళ్తారు, మీ ఇంట్లో మీ హస్బెండ్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, వాళ్ళు ఒక మంచి ఎమోషనల్ సపోర్ట్ చేసినప్పుడు మీరు అప్పటి వరకు కష్టపడినంత మర్చిపోతారు కదా. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి మీ అమ్మాయి వచ్చి మీకు గ్లాస్ వాటర్ తెచ్చిచ్చారనుకోండి ఫ్రిడ్జ్ నుంచి, ఎలా ఉంటుంది? సో ఈ ఎమోషనల్ లైఫ్ బ్యాలెన్స్ మేడం ఫస్ట్ థింగ్ మేషరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే. కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళకి కూడా వాళ్ళ బ్యాలెన్స్ లేదు. అవునా కదా? ఎంతో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా రాత్రి ఆల్కహాల్ తాగందే పొద్దున లేవలేరు, మరి వాళ్ళ పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు. సో వీళ్ళు మేషరాశి వాళ్ళకి ఫస్ట్ బ్యాలెన్స్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ లైఫ్, ఇదొకటి. రెండోది వీళ్ళకి అదృష్టం కూడా గురువే ఇస్తాడు కదా వీళ్ళకి. అందులో కర్కాటక రాశిలో ఏంటంటే అదృష్టంతో పాటు వీళ్ళకి జ్ఞానం కూడా ఇస్తాడు. జ్ఞానం అనగానే చాలా మటుకు అదేంటండి, విద్యార్థులు ఉంటారు, ఉద్యోగం చేసుకునే వాళ్ళు, డైలీ వేజెస్ మీద పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళకి జ్ఞానం ఏ రకంగా మనకు వస్తుందని అనొచ్చు. జ్ఞానము అంటే ఏంటో తెలుసా మేడం? ఒక బుక్లో ఉన్న డేటా అంతా చదవడం జ్ఞానం కాదు.
ఇవాళ ప్రపంచంలో 60% సమస్యలు ఉన్నవాళ్ళు ఈ బుక్ చదివిన వాళ్ళే. ఓకే. ఈ గ్రంథాలు వీళ్ళ వల్లనే ప్రపంచంలో అశాంతి కూడా వీళ్ళ వల్లనే. ఓకే. జ్ఞానం అంటే ఏంటి తెలుసా అండి, ఇప్పుడు మీకు ఒక సమస్య ఉంది, నాకు ఒక సమస్య ఉంది, మనం ఈ సమస్య పట్ల ఒక స్పష్టత రావడం, స్పష్టత అవుతూ ఉండి ఆ స్పష్టతతోని మనం ముందుకు వెళ్తూ ఓకే. మనం చేసే పని యొక్క పరిణామాలు కాన్సిక్వెన్సెస్ మనకు ముందుగానే తెలుస్తాయి. ఓకే. మీకు సమస్య లేని వాళ్ళు ఎవరు ఉంటారండి, అవును. కానీ సమస్యల్ని మనం రోజు ఎదుర్కొంటుంటాం, రోజు ఫైట్ చేస్తాం, మ్మ్. కానీ కొంతమంది ఫైట్ చేస్తూనే ఉంటారు, ఆ? ఏ ప్రోగ్రెస్ లేకుండా ఫైట్ చేస్తారు. అవును. అదే మీరు కొంతమంది చూడండి, ఆ ఫైట్ చేస్తున్న క్రమంలో వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ కూడా తెలిసిపోతుంటాయి. సో అంటే అర్థం ఏంటి, మీరు ఎంత ఒత్తిడిలో ఎటువంటి సమస్యల్లో ఉన్నా కానీ ఆ సమస్య పట్ల మీకు ఆధిపత్యం అంటే సమస్యని మీరు గెలిచేటువంటి తత్వం ఇలా పెరుగుతుంటుంది చూడండి మేడం. అవును. యూ విల్ స్టార్ట్ డామినేటింగ్ ద సిచ్యువేషన్ అట్ టైం. మ్మ్. ఈ లక్షణాలు కలిగి ఉండడం ఒకటైతే, మీరు చేసే ప్రతి పనికి ప్రతి నిర్ణయానికి పరిణామాలు మీరు కొంతగా అంచనా వేయగలిగితే మీరే జ్ఞాని. ఓకే. అంటే ఆలోచనల స్పష్టత, మ్మ్. పరిణామాలు ముందుగానే అంచనా వేసేటువంటి స్థిరత్వం, మ్మ్. ఈ రెండు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో ఈ రెండు లక్షణాలు ఉంటే చాలు. ఓకే. సో వీళ్ళకి జ్ఞానాన్ని కూడా పెంచుతుంది. ఎంత అర్థం ఏంటి, వీళ్ళు గతంలో ఎంతో స్ట్రెస్ఫుల్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ నుంచి ఇప్పుడు కొంచెం రిలాక్సింగ్ స్టేజ్లో వస్తేనే జరిగేది ఇది. అవును. ఇది వస్తుంది ఒకటి. రెండోది ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. మనం ఎప్పుడో భూమి కొందాం అనుకున్నాం, మ్మ్. డబ్బులు దాచిపెట్టాం, జమ చేసాం, అన్నీ చేసాం, ఇంకేముంది రేపో ఎల్లుండో రిజిస్ట్రేషన్ అనగానే ఇంట్లో కరెక్ట్గా చెల్లెలకు అక్కడకు మ్మ్. పెళ్లి సంబంధాలు సెట్ అవుతాయి, ఓకే. లేదా తల్లిదండ్రులకు సడన్గా అనారోగ్య సమస్యలు. మ్మ్. ఈ మేషరాశి వాళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ అనండి, మైనస్ పాయింట్ అండి, బ్యాంకులో డబ్బులు పెట్టుకొని వాళ్ళకు నచ్చిన వ్యక్తులు, వాళ్ళ బాధ్యత తీసుకోవాలనుకున్న వ్యక్తులకి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఆ డబ్బులు దాచిపెట్టి లేవు అని చెప్పలేరు. ఓకే. సో మరి అలాంటప్పుడు మీరు ఇన్ని రోజులు కష్టపడి సంపాదించిన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఒక ప్లాట్ కొందాం, లేదా ఒక ఇల్లు కొందాము, ఒక లగ్జరీ కారు కొందాము, లేదా ఉన్న ఇంటిని మరామతులు చేసుకుందాం. మ్మ్. ఇవన్నీ కూడా మనిషి ప్రతిరోజు కష్టపడేది, డబ్బు సంపాదించేది వీటి కోసమే, అన్నా కదా. సో ఇప్పుడు అర్థం ఏంటి మేడం, మీ ఇన్వెస్ట్మెంట్లో ఒక ఫ్రూట్ఫుల్నెస్ ఉందా లేదా ఇప్పుడు, అంటే మీరు సంపాదించిన డబ్బు కరెక్ట్ ఏరియాకి వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్, అవును. అది కూడా ఇప్పుడు జరుగుతుంది వీళ్ళకి. ఓకే. అదొక ప్లస్ పాయింట్ ఇది. మ్మ్. రెండోది తల్లిదండ్రులకి తీర్థయాత్రలకు పంపించేటువంటి డబ్బు కూడా వీళ్ళు సంపాదిస్తారు. ఓకే. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి ఒక్క లైన్ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మేషరాశి వాళ్ళు, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్, అంటే ఇయర్ అంటే మనం 2026-27 కాదు, ఓకే. ఉగాది లాగా మార్చ్ టు మార్చ్ కూడా కాదు. మ్మ్. గురుగ్రహము ఒక రాశిలో సంవత్సర కాలం ఉంటాడు, వక్రి మళ్ళీ అతిచార స్థితులు ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి, కానీ మ్మ్. గురుగ్రహము ఒక రాశిలో పూర్తిగా ఒక సంవత్సర కాలం ఉంటాడు, ఓకే. ముందుకి వెనక్కి వెళ్తూ వచ్చినా కానీ. మ్మ్. ఇది గురుగ్రహం యొక్క సంవత్సరం కింద భావించి మ్మ్. దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ ధర్మ. ఓకే. ధర్మ ఏ రకంగా మనకు వస్తుందండి, నాకు ఉద్యోగం తెస్తుందా, నాకు వ్యాపారం తెస్తుందా, నాకు ఏమైనా వీసా స్టాంపింగ్ వస్తుందా మీరు అనుకోవచ్చు. మ్మ్. ధర్మము అంటే చాలా చాలా రకాల క్యాలిక్యులేషన్స్ అన్నీ మిళితమైనటువంటి ఒక లక్షణం మేడం అది. ఓకే. యు నో వాట్ ఈస్ ధర్మ? ధర్మ మీన్స్ రైటిషియస్నెస్. యూ షుడ్ నో వాట్ ఈజ్ రైట్, యూ షుడ్ నో వాట్ ఈజ్ రాంగ్. అవును. కొంతమందికి తెలిసి ఉంటుంది ఇది రైట్ అని తెలుసు, కానీ వాడు ఫాలో అవ్వడు. దుర్యోధనుడికి ఏది రైటో తెలుసు, ఏది రాంగో తెలుసు, కానీ తను ఏం చేయాలో చేశాడు, ఎందుకంటే తను రాజు కాబట్టి, ఓకే. తను రాజు కాబట్టే చేశాడు. మ్మ్. సో ఇప్పుడు ద ఇయర్ ఆఫ్ ధర్మ అని ఎందుకు చెప్తున్నానంటే, మేషరాశి వాళ్ళకి, మ్మ్. మేషరాశి వాళ్ళు ఒక మనిషి ధర్మబద్ధంగా ఉండాలి అంటే చాలా స్థితప్రజ్ఞత ఉండాలి ఫస్ట్. అంటే Okay. చుట్టుపక్కల పరిస్థితులు, వ్యక్తులు ఎంతమంది ఏం చెప్పినా మీకు ఏది మార్గం కరెక్ట్ అనిపించిందో ఆ మార్గంలో నిలబడడం. ఓకే. మీరు వాళ్ళ కోసం వీళ్ళ కోసం, వాడు పొగిడాడు, వీడు వచ్చి భజన చేశాడు, వాడు కాళ్ళు పట్టుకున్నాడు అని మీరు ఎన్నో సందర్భాల్లో పక్షపాత ధోరణికి వెళ్ళి ఉంటారు. మ్మ్. ఈ పక్షపాత ధోరణిని కూడా జ్ఞానం తుడిచేస్తుంది మేడం మేషరాశి వాళ్ళకి. అది అజ్ఞానం అన్న పదం నేను వాడను, కానీ మ్మ్. ఫేవరిజం. మీరు ఎవరికో ఫేవర్ చేసి అది కరెక్ట్ కాకపోయినా కానీ, మీరు ట్రాఫిక్ పోలీస్, ఇప్పుడు మీరు బండి మీద వెళ్తున్నారు, మ్మ్. ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేశారు, అక్కడ ట్రాఫిక్ పోలీసు కూడా పట్టుకోండి, మళ్ళీ తీరా చూస్తే మీ మేనమా ఉంటాడు, ఓకే. లేదా మీ బాబాయ్ ఉంటాడు, ఏం చేస్తాడు మీకు, ఫేవర్ సరే చేస్తారు. వెళ్ళిపో అని చెప్తాడు. అవును. అది ఆ ధోరణి, పక్షపాత ధోరణి అన్నది కూడా వీళ్ళకి కొంత ఆంతరంగికుల వల్ల కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, వీళ్ళకి నచ్చిన వాళ్ళ వల్ల కావచ్చు, మ్మ్. ఈ యొక్క ధోరణి కూడా వెళ్ళిపోతుంది. సో అంటే మేషరాశి వాళ్ళకి 60% వాళ్ళ జీవితంలో సమస్యలన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు, ఓకే. వాళ్ళ ఆలోచనలు, ఆశయాలు. ఓకే. మేషరాశి వాళ్ళు ఒక అంబిషన్ గోల్ సెట్ చేసుకున్నారు అనుకోండి మేడం, మ్మ్. ఎంత ప్రపంచంలో ఎంత వ్యతిరేకత ఉన్నా, మ్మ్. ఎన్విరాన్మెంట్ సపోర్ట్ లేకపోయినా దానికోసం ప్రయత్నం చేయడం మానుకోరు. ఓకే. అది వాళ్ళకు ఉండేటువంటి ఒక లీడర్షిప్ క్వాలిటీ.
ఓకే. సో మేషరాశి వాళ్ళకి ద ఇయర్ ఆఫ్ ధర్మ అంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎటువంటి వైఫల్యాలు చూశారు, ఎంత ఒత్తిడితో ఉన్నారు, ఇవన్నిటితో సంబంధం లేకుండా వాళ్ళు ఒక స్టాండర్డ్ మెచ్యూరిటీకి వచ్చేటువంటి టైం కూడా ఈ 1 ఇయర్. ఓకే. సో ద ఇయర్ ఆఫ్ ధర్మ. మేషరాశి వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ బేస్ మీద అంటే ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలి, ఫారెన్లో చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా కొంతమంది లాస్ట్ మూమెంట్లో డ్రాప్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. బికాస్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద ఫైనాన్సెస్ ఎట్ హోమ్. అంటే తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత ఉందా. మేషరాశి వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఏం చూడడు మేడం, ఓకే. వెళ్ళి అప్పు తీర్చడం కోసం ఎంతైనా కష్టపడతాడు, కానీ వెళ్ళాలి అనుకుంటే వెళ్తాడు. సో ఇప్పుడు జ్ఞానం ఏంటి తెలుసా మేడం, అందరూ వెళ్ళారు, నా స్నేహితుల్లో 8 మంది 7 అక్కడే ఉన్నారు, నేను వెళ్ళాలి, మా నాన్న దగ్గర డబ్బులు లేవు, కానీ ఏదో ఒకటి చేయాలి, ఒక అసంతృప్తి ఉంటుందా లేదా మేడం చెప్పండి. సో ఇప్పుడు అసంతృప్తితో కూడినటువంటి భావాలు కూడా ఇప్పుడు పూర్తిగా క్లీన్ అయిపోతాయి. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు భావోద్వేగాల్ని తార్కికంగా క్లియర్ చేసుకునేటువంటి లక్షణాలు కూడా పెంపొందిస్తాడు. అందులో కేంద్ర భావం వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ద్వితీయ కేంద్ర భావం, లగ్న చతుర్థ భావం. సో ఈ ద్వితీయ కేంద్ర భావంలో ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరం ద ఇయర్ ఆఫ్ జూపిటర్, 1 ఇయర్ ఏదైతే జూపిటర్ ఉందో గురుగ్రహం బృహస్పతిది, ఇది వీళ్ళకి ఈ రకమైనటువంటి ఏరియాస్లో చాలా అద్భుతాలు తీసుకొస్తుంది. సో మేషరాశి వాళ్ళు ఏదైనా అనుకుంటే వాళ్ళు చేయలేకపోవడం, మన వల్ల కాదు, మనం ప్రయత్నం చేసినా కాలేదు, ఇట్లాంటి వాళ్ళకి ఇష్టం ఉండదు మేడం. డూ ఆర్ డై, చేయాలనుకుంటే చేస్తారు. ఫెయిల్యూర్ వచ్చినా కానీ దాన్ని ఫేస్ చేస్తారు, తప్పించుకొని పారిపోరు. నేను ప్రయత్నం చేశాను కాలేదు అని అని నీళ్లు నమిలే టైప్ కూడా కాదు. వాళ్ళు ఏమున్నా కానీ ఫైట్ చేసి ముందుకెళ్తారు. సో ఇట్ ద సేమ్ టైం ఈ గురు సంచారం యొక్క ప్రభావం మేషరాశి వాళ్ళకి ఆల్రెడీ విదేశాల్లో ఉన్నారు, ఉద్యోగం లేకుండా ఉన్నారు, బెంచ్ మీద ఉన్నారు, లేదా వాళ్ళు అనుకున్న దిశగా వాళ్ళకి ప్రయత్నాలు కూడా వర్కౌట్ కావట్లేదు. సో అనుకున్న వాళ్ళు కూడా విదేశాల్లో కూడా వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు, ఒక ప్రాపర్టీ డెవలప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మేషరాశి వాళ్ళకి ఇది వండర్ఫుల్ టైం. సో చూడండి, ఓవరాల్గా మీరు గురుగ్రహ సంచారం వల్ల మీకు వచ్చేటువంటి అన్ని రకాల ఫలితాల్లో మీరు అనొచ్చు వ్యయభావంలో మరి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని కూడా ఉంది కదండి, మరి ఏలినాటి శని ఎలా వదులుతాడని. శని ఈ జన్మలో కష్టాలు, ఈ జన్మలో ఫలితాలని మాత్రమే ఇస్తాడండి. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి దశమ లాభాధిపతి శని. దశమ భావం అంటే ఏంటి మేడం, ఈ జన్మలో స్వర్గం, అదే దశమ భావం. ఒకళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు, చదువుకున్న ఉద్యోగ ప్రయత్నాలు చేయరు, కొంతమంది ఉద్యోగం చేస్తారు కానీ వాళ్ళకి ప్రోగ్రెస్ ఉంటుంది. అందులో ఉండే నరకంకి ఎక్కడ ఉంటుంది మేడం చెప్పండి. మీరు జాబ్కి ట్రై చేశారు, క్యాంపస్ సెలక్షన్కి వెళ్ళారు, సెలెక్ట్ అయ్యారు, ఆ రోజు ఎట్లుంటారు మీరు? స్వర్గంలో ఉన్నట్టు హ్యాపీగా ఉంటారు మేడం. స్వర్గమే ఆ రోజు. మనం స్వర్గం అంటే రకరకాల ఊహలకు అలవాటు పడ్డాం, కానీ నిజంగా స్వర్గం అంటే ఏంటంటే ద హైయెస్ట్ జాయ్, ఎక్స్టసీ ఆ టైంలో మనకు వచ్చేది ఉంటుంది మేడం. అది ఆ తర్వాత అదొక మెమరీ కింద మారుతుంది. సో కాబట్టి శని వీళ్ళకి వ్యయభావంలో ఉండి వీళ్ళకి వ్యతిరేకంగా, లేదా వీళ్ళ గతంలో గడిచినటువంటి కొంతకాలం వాళ్ళకి ప్రతికూలమైనటువంటి వాతావరణం సృష్టించినప్పుడు కూడా ఇది కేవలం ప్రారంధానికి, అంటే ఈ జన్మలో మీరు అనుభవించేటువంటి కర్మలు, ఈ జన్మలో మీరు చేసేటువంటి. అందుకే ఏం చేస్తున్నాడు, ద ఇయర్ ఆఫ్ ధర్మ అని ఎందుకన్నామంటే మీరు పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి కర్మ ఫలితాన్ని మీకు గురువు కర్కాటక రాశి ఉచ్చస్థానం నుంచి అద్భుతంగా ఇస్తాడంటే అర్థం ఏంటి. శని మీరు ప్రారంభంలో చేసినటువంటి ప్రయత్నాలు, మీరు ఈ జన్మలో మీరు ఇప్పుడు చేసేటువంటి కొంత ప్రయత్నాలు వివిధ రంగాల్లో, వాటికి మీకు డిలే చేసి పోస్ట్ పోన్ చేసి మీకు అనుకూలంగా ఏమి చెయ్యకపోయినప్పటికీ కూడా మీ సంచిత కర్మ ఫలితం కూడా ఉంటుంది కదా, యువర్ ప్రీవియస్ బర్త్. సో వీటిని కూడా మనం ఎలా గమనించాలి అనుకుంటే మీరు ఒకటి గమనించాలి ఏంటంటే అక్టోబర్ 31 వరకు, ఇయర్ 2026 అక్టోబర్ 31 వరకు మీ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ గురువు శుక్రుడితో కలిసి ఉన్నాడు అనుకోండి కుటుంబ స్థానంలో కానీ, ఒకవేళ మీద మేషరాశి అయింది, మేష లగ్నం కూడా అయింది, మీకు కుటుంబ స్థానంలో కానీ, లేదా ఒకవేళ కర్కాటక రాశిలో కూడా ఒకవేళ మీకు గురువు శుక్రుడితో కలిసి ఉన్నాడు, కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, మీకు ఖచ్చితంగా వివాహం కానీ శుభకార్యాలు కానీ ఇవన్నీ జరుగుతున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. అంటే మీ యొక్క ప్రీవియస్ బర్త్ నుంచి జరుగుతున్నటువంటి కర్మ ఫలితాన్ని మీరు ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ చేశాడండి. అదే గురువు కేతువుతో కలిసినాడు, ఎప్పుడు మీరు గుడికి వెళ్ళిన వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళు, అసలు ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి కారణాలు చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు మీ శరీరం పట్ల, మీ ఆలోచన పట్ల ఒక క్రమశిక్షణ పెరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆధ్యాత్మికత అంటే కేవలం ఒక 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 ఆచరణ, ఒక ధార్మిక పరమైన ఆచరణ అనుకుంటారు, కానీ
మన శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవడం, మన శరీరం మీద మనకు అనుశాసనం, ఒక మంచి ఒక యోగదాయకమైనటువంటి అలవాట్లు, శరీరాన్ని మనసుని ఎప్పుడు మనం ప్యూరిఫై చేసుకోవడం, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయకపోవడం, అలాంటి వాడు సడన్గా ఒక సెల్ఫ్ డిసిప్లిన్కి, బాడీ మైండ్ కోఆర్డినేషన్ డిసిప్లిన్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి రాహుకి ఒకవేళ కేతువు గురుతో కలిసి ఉంటే కూడా జరుగుతాయి. అదే గురువు కుజుడితో కలిసి ఉన్నాడు అనుకోండి, అప్పటిదాకా వీళ్ళు అన్నదమ్ములు శత్రువుల్లా ఉండేవాళ్ళు, ఆస్తి కోసం గొడవలు పెట్టుకునేవాళ్ళు, కోర్టు దాకా వెళ్ళినవాళ్ళు, అన్నయ్య ఇవన్నీ ఎందుకులే, మనం కలిసి ఉందాం, ఆస్తి అమ్ముకొని మనం సగం సగం పంచుకుందాం లేదా సమానంగా పంచుకుందాం అనేటువంటి ఒక పరిపక్వత కూడా వచ్చేస్తారు. సో మీరు మీ ఇంట్లో మీ చుట్టుపక్కల జరుగుతున్నవి గమనిస్తే గురువు పూర్వజన్మ ఫలితాన్ని మీకు ఎలా ఇస్తున్నాడు, దాన్ని మీరు ఎలా గమనించాలి, ఈ గురు సంచారం వల్ల మీ జీవితంలో జరిగేటువంటి అద్భుతాలు, కొత్త కొత్త మార్పులు ఏంటి, ధర్మబద్ధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఈ సంవత్సరాంతరం మీరు గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్నారు, వాటన్నిటికి కూడా ఒక కొత్త కార్యరూపం అని చెప్పగలండి. డిజైనింగ్ యువర్ డెస్టినీ అంటే ఏంటి, విధి రూపకల్పన. గుర్తుపెట్టుకోండి, విధి రూపకల్పన అనేది చాలా పెద్ద, చాలా మందికి నచ్చదు కూడా అది. ఏంటి ఒక సగటు మనిషి విధి రూపకల్పన చేసుకోగలడా, హౌ కెన్ వి డిజైన్ అవర్ డెస్టినీ అని అడుగుతారు. అది వాళ్ళ వ్యక్తిగత జాతకం తీసుకొస్తే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు అనమాట. సో గురువు వీళ్ళ జీవితంలో మంచి మంచి మార్పులు, అద్భుతాలు చేస్తాడని ఒక బలమైన విశ్వాసాన్ని మేషరాశి వాళ్ళు పెంచుకుంటే మంచిది. సో మేషరాశి వాళ్ళు ఈ గురువు సంచారం ఒక సంవత్సరం ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా అక్టోబర్ 31 వరకు ఈ యొక్క మార్పుల్ని గమనించండి. మీలో ఆటోమేటిక్గా ఇప్పుడు మన జీవితంలో మనం చేసేది ఒకటి ఉంటే జరిగేది ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మన వాయువు అంటే మనం శ్వాస నిశ్వాసాలు మనం తీసుకునేది కాదు, వాటంతట అవుతుంది. మన బాడీలో మెటబాలిజం కానీ ఏదన్నా కానీ మనం చేసేవి ఏముంటాయి, మనం స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, ఉద్యోగం చేయడం, చదువుకోవడం, ఇవన్నీ మన చేతులు ఉండేది, అవునా కదా, ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాం. సో ఇది గురుగ్రహం మార్పు ఏంటంటే మీ జీవితంలో జరిగేది, వాట్ ఆల్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ బికాస్ ఆఫ్ యువర్ ప్రీవియస్ బర్త్ డీడ్స్ అండ్ కర్మ. సో కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ కర్కాటక రాశి సంచారం అయిన గురు సంచారం ఏదో జరిగిందో దీని ప్రభావం ఇప్పుడు ఏవైతే మనం ఏరియాస్ ఏవైతే వాళ్ళకి ఎనాలిసిస్ చేసామో వాటి ఎనాలిసిస్ అంతా మీరు 31st అక్టోబర్ వరకు మీరు చెక్ చేయండి. ఒకవేళ కొత్తవి ఏమన్నా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలనుకుంటే మాత్రం అక్టోబర్ 31 అంటే ఆల్మోస్ట్ నవంబర్ 1 నుంచి మీరు జనవరి 26 వరకు. సో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్, అడ్వెంచర్స్ అంటే అప్పు చేసినా ఈ పని చేయాలి, అప్పు చేసినా ఇల్లు కొనాలి, అప్పు చేసినా కానీ వ్యాపారం చేయాలి, ఈ రిస్క్, ఫైనాన్షియల్ రిస్క్ అండ్ రిస్క్ గోయింగ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ, కుటుంబం నుంచి దూరంకి వెళ్ళేది చేసేయాలి, ఇది చేసేయాలి, ఈ ఓవర్ ఎంతూజియాజం అన్నది వీళ్ళు నవంబర్ 1 నుంచి జనవరి 26 జనవరి 2027 వరకు వీళ్ళు కొంత నియంత్రించుకుంటే ఈ గురు సంచారం యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నాగనాథ్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.